నమస్కారం. దూరదర్శన్ వార్తలకి స్వాగతం. నేను మీ సరిత. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. హైదరాబాద్లో ఏపీ సీఎం చంద్రబాబు నివాసానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శస్త్రచికిత్స చేయించుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను పరామర్శించిన ప్రధాని. తెలంగాణలో 9,400 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ దేశంలో వస్త్ర విప్లవాన్ని వేగవంతం చేస్తుందన్న ప్రధాని మోదీ. ఆకాశవాణి 90 వసంతాలు సందర్భంగా విజయవాడలోని తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో స్వర సంధ్య కార్యక్రమం. ఈ నెల 12న అస్సోం సీఎంగా హిమంత బిశ్వ శర్మ ప్రమాణ స్వీకారం. తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన టీవీకే చీఫ్ జోసెఫ్ విజయ్. ఇక వార్తలోని వివరాలు. భారత గణతంత్ర రాజధానికి నిలయమైన రాష్ట్రపతి భవన్లో జరిగే చేంజ్ ఆఫ్ గార్డ్ వేడుక విశేషాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సామాజిక మాధ్యమం వేదికగా పంచుకున్నారు. రాష్ట్రపతి భవన్ భద్రతా బాధ్యతలను ఒక సైనిక దళం నుండి మరొక దళానికి అప్పగించే అద్భుతమైన ఘట్టం ఇది. క్రమశిక్షణ, సాంప్రదాయం, రాజసం కలిగిన ఒక సైనిక విన్యాసం. ప్రతి శనివారం ఉదయం జరిగే వేడుక పర్యాటకులకు ఒక మర్చిపోలేని అనుభూతిని మిగులుస్తుంది. ఇది బ్రిటిష్ కాలం నుండి వస్తున్న సాంప్రదాయం. భారతీయ సైనిక దళాల గొప్పతనాన్ని చాటి చెప్పేలా దీనిని నేటికీ కొనసాగిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను హైదరాబాద్లో కలిశారు. తెలంగాణ రాష్ట్ర పర్యటనలో ఉన్న ప్రధాని ఈ సాయంత్రం హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లారు. ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్న పవన్ కళ్యాణ్ ఆరోగ్యంపై ప్రధాని ఆరా తీసి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం చంద్రబాబు నివాసానికి వెళ్లిన ప్రధాని మోదీ చంద్రబాబుతో భేటీ అయ్యి పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా చంద్రబాబు కుటుంబ సభ్యులతో ప్రధాని ముచ్చటించారు. ఈ విషయాన్ని ప్రధాని మోదీ సామాజిక మాధ్యమంలో పంచుకున్నారు. రాష్ట్రాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందని భారతీయ జనతా పార్టీ విశ్వసిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్ర పర్యటనలో భాగంగా ఆయన ఈ సాయంత్రం సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రారంభంలో తెలుగులో మాట్లాడి వారిని ఆకట్టుకున్నారు. సభలో ఉత్సాహం చూస్తుంటే బెంగాల్ జోష్ తెలంగాణలోనూ కనిపిస్తోందని, ఇక్కడ ప్రజలు కూడా మార్పును కోరుకుంటున్నట్లు స్పష్టమవుతోందన్నారు. కాగా బీజేపీయే ప్రజల ఎంపిక అంటూ ప్రధాని ఈ మేరకు సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. और ये लोकतंत्र में बहुत स्वाभाविक है, ये लोकतंत्र का अनिवार्य हिस्सा है। लेकिन साथियों, जितना उत्सव देश में है, इतनी चर्चा दुनिया भर में हो रही है, ऐसी चर्चा पहले किसी जीत पर नहीं हुई है।
इसका कारण ये है कि बंगाल में सिर्फ राजनीतिक दलों की हार जीत नहीं हुई है, वहाँ एक ऐसी राजनीति को लोगों ने पराजित किया है जिसने एक तरह से जनता को गुलामी की बेड़ियों में जकड़े रखा था। ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ రాష్ట్ర పర్యటనలో భాగంగా ఈరోజు సుమారు 9,400 కోట్ల రూపాయల విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. రవాణా, పారిశ్రామిక, టెక్స్టైల్, రైల్వే రంగాలలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చే ఈ మెగా ప్రాజెక్టులపై అందిస్తున్న ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. తెలంగాణ రాష్ట్రాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని, రాష్ట్రాన్ని పారిశ్రామికంగా మరింత అభివృద్ధి చేస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రధాని ఈరోజు హైదరాబాద్లోని మాదాపూర్ హెచ్ఐసిసి వేదికగా 9,400 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడంతో పాటు పలు కీలక ప్రాజెక్టులను ప్రధాని వర్చువల్గా ప్రారంభించి జాతికి అంకితం చేశారు. హైదరాబాద్ పనాజీ ఎకనామిక్ కారిడార్లో భాగంగా గూడెబెల్లూరు నుండి మహబూబ్ నగర్ వరకు ఉన్న రోడ్డును 4 లైన్ల రహదారిగా విస్తరించే పనులకు ప్రధాని శంకుస్థాపన చేశారు. దీనివల్ల ప్రయాణ సమయం తగ్గడమే కాకుండా వాణిజ్యం మెరుగుపడుతుంది. అలాగే హైదరాబాద్ నాగపూర్ పారిశ్రామిక కారిడార్ కింద సంగంరెడ్డి జిల్లాలో అభివృద్ధి చేస్తున్న జహీరాబాద్ నిమ్స్ పారిశ్రామిక ప్రాంతానికి శంకుస్థాపన చేశారు. ఇది ఈ ప్రాంతంలో పారిశ్రామిక వృద్ధికి ఊతమిస్తుంది. ఇక కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్గా పిలిచే పిఎం మిత్ర పార్కును ప్రారంభించారు. ఇది టెక్స్టైల్ రంగంలో తెలంగాణను గ్లోబల్ హబ్గా మార్చడంతో పాటు వేలాది మందికి ఉపాధి కల్పిస్తుంది. అలాగే 1,535 కోట్ల విలువైన కీలక రైల్వే మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రారంభించారు. ఇవి రైలు ప్రయాణాన్ని మరింత వేగవంతం మరియు సౌకర్యవంతము చేస్తాయి. ఈ సందర్భంగా ప్రధాని ప్రసంగిస్తూ హైదరాబాద్ను అంతర్జాతీయ కేంద్రంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. గత 10 ఏళ్లలో గుజరాత్ కంటే ఎక్కువగా తెలంగాణ అభివృద్ధికి సహకరించేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రధాని ప్రకటించారు. రాష్ట్రాన్ని ఉత్పత్తి రంగంలో మేటిగా మార్చడమే లక్ష్యమన్న ఆయన ఈ నూతన ప్రాజెక్టుల వల్ల వేలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని హామీ ఇచ్చారు. అలాగే వరంగల్లోని పిఎం మిత్ర పార్క్ భారత్లో వస్త్ర విప్లవాన్ని వేగవంతం చేస్తుందని, ముఖ్యంగా మహిళలకు భారీ స్థాయిలో ఉపాధి అవకాశాలను కల్పిస్తుందని ప్రధాని తెలిపారు. मैं तेलंगाना की जनता को इन प्रोजेक्ट के लिए बहुत बहुत बधाई देता हूं। साथियों, आज भारत रिफॉर्म्स एक्सप्रेस पर चल रहा है। साथ ही आज का भारत आधुनिक इंफ्रास्ट्रक्चर भी बना रहा है। जहीराबाद इंडस्ट्रियल एरिया के निर्माण के पीछे भी यही लक्ष्य है। ये इंडस्ट्रियल एरिया, इंडस्ट्रियल कॉरिडोर विकसित करने के भारत सरकार के राष्ट्रीय अभियान का हिस्सा है। एक प्रकार से इंडस्ट्रियल स्मार्ट सिटी बनने जा रहा है। वर्ल्ड क्लास इंफ्रास्ट्रक्चर होगा, बेहतरीन पावर सप्लाई होगी, एडवांस आईसीटी नेटवर्क होगा, यानी दुनिया भर के निवेशकों के लिए यहाँ हर वो सुविधा होगी जो इंडस्ट्री के लिए उन्हें जरूरी। తెలంగాణ రాష్ట్ర పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు హైదరాబాద్లోని హైటెక్ సిటీలో అత్యాధునిక సాంకేతికతతో ప్రజలకు మెరుగైన వైద్యం అందించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన సింధు ఆసుపత్రిని ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఆరోగ్య సేవా రంగంలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి ఇది ఒక ప్రశంసించదగ్గ ప్రయత్నమని ప్రధాని ఈ సందర్భంగా సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. అత్యాధునిక సాంకేతికతను, నవీన ఆవిష్కరణను సమన్వయం చేసుకునేందుకు సింధు ఆసుపత్రి బృందం కృషి అభినందనీయమని ప్రశంసించారు. నెల్లూరు నగరంలో కొనసాగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఈరోజు పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 123 మున్సిపాలిటీలలో సాలిడ్ వేస్ట్ను విద్యుత్ వాహనాల ద్వారా డంపింగ్ యార్డుకు చేరవేసే ప్రక్రియ నెల్లూరులో ప్రారంభం కావడం మంచి పరిణామమన్నారు. పే చేస్తారు, వాళ్లే వెహికల్ కొనుక్కున్నారు. 1000 ఏళ్ల నుంచి కలెక్ట్ చేసిన చెత్త కలెక్ట్ చేసేది మన వాళ్ళు.
మన ఎంప్లాయీస్, మన శానిటేషన్ వాళ్ళు దాంట్లో వేస్తే దాన్ని తీసుకుపోయి వాళ్ళు యాక్చువల్గా ఏంటంటే ఎక్కడైతే కాంపాక్టర్లు ఉంటాయో ఆ కాంపాక్టర్ దగ్గర ట్రాన్సిట్ ప్లేస్లో అలా 200 ఎలక్ట్రికల్ వెహికల్స్, డీజిల్ కాదు, దాన్ని యాక్చువల్గా అగ్రిమెంట్ రాష్ట్రంలో 123 మున్సిపాలిటీలు అగ్రిమెంట్ అయ్యాం. నెల్లూరుకి యాక్చువల్గా వెహికల్స్ వచ్చేసినాయి, ఇవాళ చూసాం. వాటిని కూడా నెలాఖరులో స్టార్ట్ చేస్తాం. అయితే దానికి అది ఎలక్ట్రికల్ వెహికల్స్, పవర్ స్టేషన్స్ కావాలి. వాటిని కూడా ఆ విధంగా చేయటం వల్ల సాలిడ్ వేస్ట్ రోజు వచ్చే చెత్త కూడా ఏ రోజుకి ఆ రోజు నీట్గా క్లీన్ అయ్యే విధంగా జరుగుతుంది. 123 మున్సిపాలిటీస్ ఒక 300 నుంచి 500 మంది చక్కగా ఫంక్షన్ చేసుకోవచ్చు. పిల్లల బర్త్డేలు కానీ ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ ఒక 500 మంది వరకు పిలిపించుకొని ఫంక్షన్ చేసుకునేటట్టుగా ఈరోజు మున్సిపాలిటీ వాళ్ళు చక్కగా దీన్ని తీర్చిదిద్దారు. ఏ కాంట్రాక్టర్ అయితే చేశారో ఆ కాంట్రాక్ట్ కూడా చాలా బాగా చేశాడు. జ్యుడిషియల్ వ్యవస్థలు బార్ అసోసియేషన్ సమన్వయంతో వ్యవహరించి కక్షిదారులకు సత్వర న్యాయం అందించడమే పరమావధిగా పనిచేయాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిపాలనా న్యాయమూర్తి జస్టిస్ భట్టు దేవానంద్ పిలుపునిచ్చారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కోర్టు భవన సముదాయంలో నూతనంగా నిర్మించిన జూనియర్ డివిజన్ కోర్టులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జస్టిస్ భట్టు దేవానంద్ మాట్లాడుతూ లోక్ అదాలత్లను కక్షిదారులు సద్వినియోగం చేసుకునేలా న్యాయవాదులు ప్రోత్సహించాలని, తద్వారా పెండింగ్ కేసుల సంఖ్యను తగ్గించవచ్చని అన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ తర్వాత ఇక్కడ ఎంతో మంది నాతో చదువుకున్న హాస్టర్లు ఉన్నారు. ఈ జిల్లా వాసిగా కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ను జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్ ఈరోజు ఆకస్మికంగా సందర్శించి అక్కడి సౌకర్యాలను పరిశీలించారు. బస్టాండ్ పరిసరాల్లో చెత్త పేరుకుపోకుండా పారిశుద్ధ సిబ్బందితో నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు మెరుగైన వసతులు కల్పించడం అధికారుల బాధ్యత అని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని అన్నారు. చిన్న తరహా ఆహార తయారీ యూనిట్లకు ఊపిరిపోస్తూ గ్రామీణ మహిళలు, యువతను పారిశ్రామికవేత్తలుగా మారుస్తోంది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్. 35% సబ్సిడీతో లభిస్తున్న ఈ ఆర్థిక భరోసా ఎందరో మహిళల జీవితాల్లో వెలుగులు నింపుతోంది. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండకు చెందిన విజయలక్ష్మి ఈ పథకాన్ని అందిపుచ్చుకొని 15 మందికి ఉపాధి కల్పిస్తున్న తీరుపై ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండకు చెందిన విజయలక్ష్మి ప్రయాణం ఎందరో మహిళలకు ఆదర్శం. దాదాపు 20 సంవత్సరాలుగా మహిళా సంఘాల్లో చురుగ్గా ఉన్న ఆమె కేవలం 20,000 రూపాయలతో ప్రారంభించిన స్వీట్ల తయారీ వ్యాపారాన్ని నేడు ఒక పరిశ్రమ స్థాయికి తీసుకొచ్చారు. దీనికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ PMFME పథకం తోడ్పాటునందించింది. మొదట 40,000 రూపాయల చిన్న రుణంతో ప్రారంభించి వ్యాపార విస్తరణ కోసం PMFME ద్వారా 3 లక్షల రూపాయల రుణాన్ని ఆమె పొందారు. ఈ నిధులతో పిండి కలిపే మిషన్లు, కొబ్బరి తురుము యంత్రాలు, అత్యాధునిక మిక్సీలను ఏర్పాటు చేయడంతో పనివేగం పెరగడమే కాకుండా ఉత్పత్తి సామర్థ్యం కూడా మెరుగుపడింది. నేడు ఈ యూనిట్ ద్వారా కజ్జికాయలు, మోతీచూర్ లడ్డూలు, రాగి, సజ్జ, జొన్న రొట్టెలు తయారవుతూ బెంగళూరు సహా కర్ణాటకలోని పలు ప్రాంతాలకు సరఫరా అవుతున్నాయి. 10వ తరగతి వరకు మాత్రమే చదువుకున్నా కూడా PMFME పథకం ఆర్థికంగా నిలబెట్టడమే కాకుండా మరో 15 కుటుంబాలకు ఉపాధి కల్పించడం ఎంతో సంతోషాన్ని ఇస్తోందని విజయలక్ష్మి తెలిపారు. PMFMEలో 40,000 ఇచ్చినారు. అది బాగా కట్టిన తర్వాత ఇప్పుడు ఒక 3 లక్షలు ఇచ్చినారు. దానివల్ల మేము ఒక మిషనరీలు తెచ్చుకున్నాము. పిండి కలిపే మిషను, మిక్సీ, కొబ్బరి మిషను ఇవన్నీ తీసుకొని ఇప్పుడు నాతో పాటు నేను ఒక 15 మందికి జీవనోపాధి కలిగిస్తున్నానని నాకు చాలా సంతోషంగా ఉంది. విజయలక్ష్మి ఏర్పాటు చేసిన ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లో పనిచేస్తూ నెలకు సుమారు 6,000 రూపాయల వరకు సంపాదిస్తున్నామని, తమ కుటుంబాలకు ఆర్థికంగా తోడ్పడగలుగుతున్నామని మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
రోజుకి 200 ఇస్తారు, నెలకు 6,000 అవుతుంది. మాకు ఇద్దరు పిల్లల్ని పోషించుకుంటున్నాము. మేము ఇక్కడ వచ్చి ఇంకా నీట్గా అన్ని క్లీన్ చేసుకొని అన్ని సర్దుకొని మళ్ళీ అన్ని ప్రతి వంట కూడా మేము శుభ్రంగా చేసుకుంటాము. మాతో పాటు ఒక 14 మంది అంత బాగా సంతోషంగా బాగా చేసుకుంటాము. బయటకు పోయే కయ్యలేదు, ఇక్కడ బాగుంది. శ్రీ సత్యసాయి జిల్లాలో PMFME పథకం సమర్థవంతంగా అమలవుతోంది. ఈ పథకం ద్వారా లబ్ధిదారులు దాదాపు ₹1,00,00,000 వరకు సబ్సిడీని పొందారు. కేవలం స్వీట్లు మాత్రమే కాకుండా ఆయిల్ మిల్లులు, బేకరీలు, పచ్చళ్ల తయారీ వంటి అనేక చిన్న పరిశ్రమలు ఈ పథకం ద్వారా జిల్లా వ్యాప్తంగా విస్తరిస్తున్నాయి. వ్యాపారస్తులను వృద్ధిలోకి తీసుకురావటమే. సత్యసాయి జిల్లాలో 66 యూనిట్లు ఇవ్వటం జరిగింది. అందుకు గాను ₹3,92,00,000 లోన్ రూపేణా, దానికి సబ్సిడీ 35% లెక్కన ₹1,00,00,000 వరకు కూడా మంజూరు చేయటం జరిగింది. ఈ ఫండ్స్ అన్నీ కూడా ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్కు విడుదలై ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ ద్వారా ఇవన్నీ కూడా వ్యాపారస్తులకు ఇప్పుడొక చిన్న విరామం. క్యాష్ ఉంది కదా? భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు. అన్ని లావాదేవీలు ఇప్పుడిక సులభం. తిరిగి వార్తలకి స్వాగతం. ట్రినిడాడ్ టొబాగో పర్యటనలో భాగంగా భారత విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ చారిత్రాత్మక నెల్సన్ ఐలాండ్ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆ దేశ ప్రధానమంత్రి కమలా ప్రసాద్ బిన్సార్తో కలిసి భారతీయ ఒప్పంద కార్మికుల త్యాగాలను స్మరిస్తూ ప్రసంగించారు. భారత్ గిర్మిటియా కమ్యూనిటీతో ఉన్న ప్రత్యేక ఒప్పందాన్ని భారత్ ఎల్లప్పుడూ గౌరవిస్తుందన్నారు. ట్రినిడాడ్ టొబాగో దేశ ప్రగతికి భారత్ ఒక నమ్మకమైన భాగస్వామిగా ఉంటుందని జైశంకర్ స్పష్టం చేశారు. Was written 180 years ago. Coming here, it is only natural that our thoughts turn to how those courageous people must have faced a very difficult circumstances and built new lives. Today, we salute their. తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా తమిళగ వెట్రి కళగం పార్టీ అధ్యక్షుడు జోసెఫ్ విజయ్ ప్రమాణ స్వీకారం చేశారు. తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ఈరోజు చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం జోసెఫ్లతో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం అతి ముఖ్యమైన 3 కీలకమైన హామీల అమలుపై చేసే ఫైళ్లపై విజయ్ సంతకాలు చేశారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇచ్చే పథకానికి సంబంధించిన ఫైలుపై తొలి సంతకం, మహిళా భద్రతకు సంబంధించి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేసే ఫైలుపై 2వ సంతకం చేశారు. దీని ద్వారా మహిళల భద్రత కోసం షీ టీమ్స్ తరహాలో ప్రత్యేక నిఘా విభాగం ఏర్పాటు చేయనున్నారు. అలాగే మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ఈగల్ తరహా వ్యవస్థను ఏర్పాటు చేసే ఫైలుపై ముఖ్యమంత్రి విజయ్ 3వ సంతకం చేశారు. இந்திய அரசியல் அமைப்பின்பால் இந்திய நாட்டின் ஒப்பில்லாத உறுதிமொழிகிறேன். வெளிப்படுத்தவோ மாட்டேன் என்று ஆண்டவன் மீது ஆணையிட்டு உறுதிமொழிகிறேன். అస్సాం ముఖ్యమంత్రిగా హిమంత బిస్వ శర్మ వరుసగా 2వసారి బాధ్యతలు చేపట్టబోతున్నారు. గౌహతిలో ఈరోజు జరిగిన ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్న అనంతరం హిమంత బిస్వ శర్మ గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్యను కలిసి ప్రభుత్వం ఏర్పాటుకు అనుమతి కోరారు. ఈ నెల 12న హిమంత బిస్వ శర్మ గౌహతిలోని ఖానాపరా వెటర్నరీ కాలేజ్ గ్రౌండ్స్లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరవుతారు. మొత్తం 126 స్థానాలున్న అస్సాం అసెంబ్లీలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి 102 స్థానాలను కైవసం చేసుకుంది.
ఆకాశాన్ని తాకుతున్న వైద్య ఖర్చుల వేళ సామాన్యుడికి నాణ్యమైన ఔషధాలను అతి తక్కువ ధరకే అందించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి భారతీయ జన్ ఔషధి పరియోజన PMBJP అమలు చేస్తోంది. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు, ముఖ్యంగా సీనియర్ సిటిజన్లకు ఈ కేంద్రాలు ఒక గొప్ప ఆర్థిక ఊరటనిస్తున్నాయి. నంద్యాల జిల్లాలో విజయవంతంగా సాగుతున్న జన్ ఔషధి సేవలపై ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. పెరుగుతున్న వైద్య ఖర్చులు నిరుపేద కుటుంబాలకు పెనుభారంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో నాణ్యమైన ఔషధాలు అందరికీ అందుబాటులో ఉండాలన్న సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం జెనరిక్ మందుల విక్రయాల కోసం జన ఔషధి కేంద్రాలను ఏర్పాటు చేసింది. నంద్యాల, కర్నూలు, ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా ప్రస్తుతం 23 కేంద్రాలు సేవలందిస్తున్నాయి. సాధారణ మెడికల్ షాపులతో పోలిస్తే ఇక్కడ 50 నుండి 80% తక్కువ ధరకే నాణ్యమైన మందులు లభిస్తూ ఉండడం విశేషం. ముఖ్యంగా బీపీ, షుగర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే సీనియర్ సిటిజన్లకు ఈ కేంద్రాలు కొండంత అండగా నిలుస్తున్నాయి. నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వద్ద జన ఔషధి కేంద్రాన్ని ఏర్పాటు చేయడం ద్వారా జిల్లా నలుమూలల నుండి రోగులు వస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మనకి డైరెక్ట్ మెడిసిన్ మనము ఇండెంట్ ప్లేస్ చేసుకోగానే ఆన్లైన్లో డైరెక్ట్గా మనకి కేంద్రానికే సప్లై చేస్తారు. మనకి బయట మందులు 3000 రూపీస్ ఖర్చు అయితే నెలకి మీ అందరికీ, ఇక్కడికి వచ్చినప్పటికీ 1200 రూపీస్కే మీకు మందులు అందిస్తాం. అంటే ఆల్మోస్ట్ మీకు 2/3 ఆఫ్ ద అమౌంట్ అన్నది ప్రధాన మంత్రి జన్ ఔషధి కేంద్రంలో మీకు రెడ్యూస్ అవుతుంది. ఎక్కువ ఖరీదయ్యి ప్రతి నెల మందుల కోసం ఇబ్బంది పడకూడదు, నాణ్యమైన మందులు తక్కువ ధరకు రావాలని మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశయం మేరకు ఈ యొక్క జనౌషధి నంద్యాల జిల్లాలో ప్రజలకు చేరుబాటులో చేరుస్తామని, వారికి అవసరమైన మందులు కూడా రాష్ట్రంలో, దేశంలో ఎక్కడి నుంచి అయినా కూడా ఖచ్చితంగా ఒక 4-5 రోజులు టైం ఇస్తే ఎలాంటి మందులైనా కూడా ప్రధానమంత్రి జనౌషధి కేంద్రాల్లో దొరికే అన్ని రకాల విలువైన మందుల్ని తెప్పించి ప్రజలకు అందుబాటులో ఉంచుతామని చెప్పేసి తెలియజేస్తున్నాం. గతంలో నెలకు 3,000 నుండి 5,000 రూపాయల వరకు మందుల కోసం ఖర్చు చేసేవారు. ఇప్పుడు జన ఔషధి కేంద్రాల ద్వారా కేవలం 1,500 రూపాయల లోపే నెలకు సరిపడా మందులు పొందుతున్నారు. నాణ్యతలో ఏమాత్రం రాజీ లేకుండా తక్కువ ధరకే మందులు లభిస్తూ ఉండటంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బయట 3,000 దొరికే మెడిసిన్స్ ఇక్కడ 1,000 రూపాయలకు దొరకడం జరుగుతుంది. అందుబాటు ధరతో సరసమైన ధరలకు మందులు ఇవ్వడం జరుగుతుంది. దాదాపు 50 to 75% ఇక్కడ లెస్గా ఉన్నాయి. గతంలో పోల్చుకుంటే ఇప్పుడు మన ఈ అధిక ధరలకు చూసుకుంటే దాదాపు ప్రతి ఒక్క వ్యక్తికి నెలకు 2,000 రూపాయలు మిగులు ఆదాయం ఉంది. నంద్యాల జిల్లాలో ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజన కింద జన ఔషధి కేంద్రాల నుండి ప్రజలకు తక్కువ ధరకే నాణ్యమైన జెనరిక్ మందులను అందించి వేలాది మంది ఆరోగ్యాన్ని కాపాడుతున్నాయి. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో ప్రతి ఒక్కరికి మెరుగైన ఆరోగ్యాన్ని అందించడంలో ఈ పథకం కీలక పాత్ర పోషిస్తోంది. ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ప్రాచీన వేద గణితానికి ఆధునిక స్పేస్ సైన్స్కు వారధిగా ప్లానెటోరియం రూపుదిద్దుకుంది. బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రం ఖగోళ రహస్యాలను ఛేదించాలనుకునే విద్యార్థులకు, పరిశోధకులకు ఒక గొప్ప వరంగా మారింది. అత్యాధునిక డిజిటల్ ప్రొజెక్షన్ సిస్టమ్ ద్వారా అంతరిక్షంలోని గ్రహాలు, నక్షత్ర మండలాలను కళ్ల ముందు ఉన్నట్లుగా చూసే లెర్నింగ్ అనుభూతిని ఇది అందిస్తుంది. ఆధునిక టెలిస్కోపులు, ఇతర ఖగోళ పరికరాలతో విద్యార్థులకు ప్రయోగాత్మక విద్యను అందించడం దీని ప్రధాన ఉద్దేశం. వేదాల్లో చెప్పిన ఖగోళ అంశాలను ఆధునిక శాస్త్రవేత్తలు కనుగొన్న విషయాలతో పోల్చి చూస్తూ లోతైన పరిశోధనలు చేయడానికి ఇది వీలు కల్పిస్తుంది. అంతరిక్ష పరిశోధనలో భారత్ మరో అద్భుత మైలురాయిని అధిగమించింది. బెంగళూరుకు చెందిన స్టార్టప్ గెలాక్సీ స్పేస్ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఆప్టికల్ రాడార్ ఇమేజింగ్లను ఒకే చోట చేర్చి మిషన్ దృష్టిని ప్రారంభించింది. సాధారణ ఉపగ్రహాలు మేఘాలు లేదా వర్షం ఉన్నప్పుడు చిత్రాలను తీయలేవు. కానీ మిషన్ దృష్టి ఈ సమస్యకు పరిష్కారం చూపింది. వర్షం, పొగమంచు లేదా అమావాస్య చీకట్లోనైనా భూమిపై ఉన్న వస్తువులను అత్యంత స్పష్టంగా హై రిజల్యూషన్తో ఫోటోలు తీయడం దీని ప్రత్యేకత. ఎటువంటి పరిస్థితుల్లోనైనా స్పష్టమైన చిత్రాలను తీయగల ఈ ఉపగ్రహం రక్షణ, విపత్తు నిర్వహణ రంగాల్లో గేమ్ చేంజర్గా మారనుంది. అండమాన్ నికోబార్ పర్యాటక కేంద్రం మాత్రమే కాకుండా భారతదేశ వైవిధ్యానికి ఐక్యతకు ఒక ప్రతీక.
కాలుష్యం లేని గాలి, స్వచ్ఛమైన నీరు, నేరరహిత సమాజం వెరసి ఈ దీవులు మినీ ఇండియాను తలపిస్తాయి. అంతర్జాతీయ ప్రమాణాలతో బ్లూ ఫ్లాగ్ గుర్తింపు పొందిన ఇక్కడి బీచ్లు పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఇక్కడి గాలిలో 100% ఆక్సిజన్ ఉంటుంది. రహదారులు అత్యంత శుభ్రంగా ఉండి ప్రజలు క్రమశిక్షణతో ప్రభుత్వ నిబంధనలు పాటిస్తారు. అంతేకాకుండా ఇక్కడికి వచ్చే పర్యాటకులను అతిథులుగా గౌరవిస్తారు. పర్యాటకులను మోసం చేసినట్లు ఒక్క ఫిర్యాదు కూడా ఉండకపోవడం ఇక్కడి ప్రజల ఆత్మీయతకు నిదర్శనం. ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా పలు కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా విజయవాడ ఆకాశవాణి కేంద్రం ఆధ్వర్యంలో స్థానిక తుమ్మలపల్లి కళాక్షేత్రంలో స్వరసంధ్య కార్యక్రమాన్ని రాష్ట్ర తెలుగు సంస్కృత అకాడమీ చైర్మన్ ఆర్డి విల్సన్ ఈరోజు సాయంత్రం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసులు సర్వేపల్లి సిస్టర్స్ డాక్టర్ శ్రేయ, డాక్టర్ రాజ్యలక్ష్మి సంగీత కచేరీతో ఆలపించారు. సరిగ్గా 10 ఏళ్ల క్రితం దేశంలోని అట్టడుగు వర్గాలకు కూడా ఆర్థిక భద్రత కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం కీలక పథకాలను ప్రారంభించింది. పెన్షన్ లేని కార్మికులకు ఆసరాగా నిలిచిన అటల్ పెన్షన్ యోజన నుండి అతి తక్కువ ప్రీమియంతో ప్రమాద బీమా అందించే పథకాల వరకు ఈ 10 ఏళ్ల ప్రయాణం ఎందరో జీవితాల్లో వెలుగులు నింపింది. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన కుటుంబ పెద్దను కోల్పోయిన పేద కుటుంబాలకు ఈ జీవిత బీమా పథకం కొండంత అండగా నిలిచింది. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన ప్రమాదాల బారిన పడి అంగవైకల్యం పొందిన లేదా ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలను ఆదుకునేలా ప్రభుత్వం కృషి చేసింది. అత్యంత తక్కువ ఖర్చుతో కూడిన ప్రమాద బీమా సదుపాయాన్ని కల్పించడం ద్వారా సామాజిక భద్రతా పరిధిని ప్రభుత్వం మరింత విస్తరించింది. భారత మహిళా రికర్వ్ ఆర్చరీ జట్టు చైనాలోని షాంఘైలో జరిగిన ఆర్చరీ వరల్డ్ కప్ 2026 స్టేజ్ 2లో సరికొత్త చరిత్ర సృష్టించింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ ఫైనల్ పోరులో భారత త్రయం దీపికా కుమారి, అంకితా భగత్, కుంకుమ్ మహద్ చైనా జట్టును షూట్ ఆఫ్లో 5-4 తేడాతో ఓడించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నారు. వరల్డ్ కప్ స్టేజ్లో భారత మహిళా రికర్వ్ జట్టుకు 2021 తర్వాత లభించిన తొలి పసిడి పతకం ఇది. బీహార్ నుంచి ఒడిశా, ఛత్తీస్గఢ్ల మీదుగా కోస్తాంధ్ర తీరం వరకు ద్రోణి కొనసాగుతోందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. శ్రీలంక ప్రాంతాల్లో విస్తరించి ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాబోయే 48 గంటల్లో నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించారు. వీటి ప్రభావంతో కోస్తాంధ్రలో గురువారం వరకు, రాయలసీమలో మంగళవారం వరకు విస్తృతంగా పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. కాగా రేపు పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, అనకాపల్లి, బిఆర్ అంబేద్కర్, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హైదరాబాద్లో ఏపీ సీఎం చంద్రబాబు నివాసానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శస్త్రచికిత్స చేయించుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను పరామర్శించిన ప్రధాని. తెలంగాణలో 9,400 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ దేశంలో వస్త్ర విప్లవాన్ని వేగవంతం చేస్తుందన్న ప్రధాని మోదీ. ఆకాశవాణి 90 వసంతాలు సందర్భంగా విజయవాడలోని తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో స్వరసంధ్య కార్యక్రమం. ఈ నెల
12న అస్సాం సీఎంగా హిమంత బిశ్వ శర్మ ప్రమాణ స్వీకారం. తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన టీవీకే చీఫ్ జోసెఫ్ విజయ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.